చిట్యాల మండలం కైలాపూర్లో అంగన్వాడీ టీచర్ కవిత ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయప్రద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి గర్భిణీలకు వివరించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రజిత, ప్రతిభ, ఆశా వర్కర్ మానస, కార్యదర్శి అధీరా బేగం, గ్రామ మహిళలు పాల్గొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కైలాపూర్ గ్రామంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమము అంగన్వాడీ టీచర్ శ్రీ కవిత రజిత చేపట్టిన కార్యక్రమానికి హాజరై తల్లిపాల ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ముఖ్యంగా ఒక మహిళ గర్భం ధరించినప్పటి నుండి గ్రామాల్లో దొరికే ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలతో రోజుకొక్కసారి అయిన సంపూర్ణ భోజనం చేసినట్లయితే ఆమె నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రతి నెల డెలివరీ అయ్యే సమయంలో 4 ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి, 2 టీటీ ఇంజెక్షన్స్ వేయించుకోవాలి. అలాగే ప్రతి నెల గర్భవతిగా ఉన్నప్పటి నుండి ప్రతి నెల బరువులు దించుకోవాలి. అంగన్వాడీ సెంటర్కి వచ్చి అంగన్వాడీ సెంటర్లో పెట్టే భోజనం పాలు, ఎగ్గు, కూరగాయలతో కూడిన భోజనాన్ని ప్రతిరోజు భుజించాలని. అప్పుడే మనము డెలివరీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ మొట్టమొదట వచ్చి ముర్రు పాలు, అవి జిగటగా ఉంటాయి, పసుపచ్చ రంగులో ఉంటాయని పిండి పారు వేయకుండా బిడ్డకు పట్టించినచ్చు. బిడ్డకి అంటు రోగాలు వచ్చినా కూడా జీవితాంతం కాపాడే శక్తి ఆ పాలల్లో ఉండడం వల్ల తప్పనిసరి ఆ పాలను పట్టియాలి. అలాగే 6 నెలల వరకు బయట తిండి, నీళ్ళు కానీ బయట పాలు, తల్లి పాలు సరిపోవట్లేదని ఎటువంటి ఆహార పదార్థాలను ఇచ్చినా ఆ చిన్న పొట్టకి అరగకుండా వేరే జబ్బులు రావడానికి ఆస్కారం ఉన్నందున తల్లి పాలని తాగించాలి. 6 నెలల తర్వాత అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలమృతంను అదనపు ఆహారం అంటారు. తల్లి పాలు కొనసాగిస్తూ బాలమృతాన్ని రోజుకు 2 సార్లు వేడి పాలల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ కొంచెం బెల్లం పాకంలాగా చేసి కానీ జావలాగా చేసి పిల్లలకు తినిపించినట్లయితే పిల్లలు శారీరకంగా, మానసికంగా వయసుల వారిగా పెరగాల్సిన బరువు, ఎత్తు పెరుగుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది.